ఎంపీ సీఎం రమేష్కు బీజేపీలో ప్రాధాన్యత పెరుగుతోందా? ఏపీ బీజేపీలో కీలక నేతగా మారారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. రాయలసీమ నుంచి వచ్చి ఉత్తరాంధ్రలోని పూర్తి గ్రామీణ నేపథ్యం ఉన్న అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు సీఎం రమేష్. ఇప్పుడు బీజేపీలో టాప్ లీడర్గా మారారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర బీజేపీ నేతగా ఆయన పేరే వినిపిస్తోంది. ప్రధాని మోడీ విశాఖ పర్యటనలో సీఎం రమేష్ హవా బాగా కనిపించింది. పీఎంకు స్వాగతం పలికి అదే సభలో స్వాగతోపన్యాసం చేశారు రమేష్. బీజేపీకి చెందిన ఇతర నేతలు ఉన్నప్పటికీ సీఎం రమేష్కు ఆ అవకాశం రావడంతో కేంద్రం పెద్దల దగ్గర ఆయనకున్న ప్రాధాన్యత పెరిగిందని అంటున్నారు. సామాజిక సమీకరణలు కుదరక కేంద్ర మంత్రి పదవి ఆయనకు దక్కలేదు, కానీ లేదంటే ఆయన సెంట్రల్ మినిస్టర్ అయ్యేవారని అంటున్నారు. అయినా సరే ఆ లోటేమీ లేకుండా రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ వంటి ముఖ్యమైన పదవిని కట్టబెట్టారు కేంద్రం పెద్దలు. ఇక బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలోనూ రమేష్కు చోటు దక్కింది. బీజేపీ పెద్దలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయనడానికి ఇలా ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయంటున్నారు. అయితే ఇవాళ కాకపోయినా తర్వాత కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అయినా ఆయన తప్పనిసరిగా కేంద్ర మంత్రి అవుతారని అంటున్నారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు వచ్చిన సందర్భంగా కట్టిన బీజేపీ ఫ్లెక్సీల్లో కూడా మోదీ, సీఎం రమేష్ ఫోటోలు ఎక్కువగా కనిపించడం ద్వారా కాషాయం పార్టీలో ఆయన పరపతి ఏ స్థాయిలో పెరిగిపోయిందోనని అంతా అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ముందు నుంచి ఆయన టీడీపీలో ఉన్నారు. టీడీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఏకంగా 35 ఏళ్ల పాటు టీడీపీలోనే ఉన్నారు. ఆ పార్టీ తరపున 2 సార్లు రాజ్యసభకు వెళ్లారు. ఇప్పుడు బీజేపీ ఎంపీగా అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా కూడా ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ వద్ద, కేంద్రం పెద్దల వద్ద పలుకుబడి అమాంతం పెరిగిపోతోంది. ఎంతలా అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏ కమిటీలో అయినా సీఎం రమేష్ ఉండి తీరాల్సిందే. లేటెస్ట్గా ఆయన జమిలీ ఎన్నికల మీద కేంద్ర ప్రభుత్వం నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కూడా ఉన్నారు. ఆయన్ను రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా మరో పదవినిచ్చారు. ఇంకా 2-3 కమిటీల్లో ఉన్నారని అంటున్నారు. ఆయన నరేంద్ర మోడీ విశాఖ వచ్చిన సందర్భంగా స్వాగతోపన్యాసం చేశారు. సాధారణంగా ఆ ఉపన్యాసం ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ చేయాలి, కానీ ఆ ఛాన్స్ సీఎం రమేష్ తీసుకున్నారు. ఆయన 10 నుంచి 15 నిమిషాల పాటు తెలుగు, ఇంగ్లీష్, హిందీల్లో మాట్లాడి ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. అలాగే సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను, మంత్రి లోకేష్ను కూడా పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన ఈ సభలో చేసిన వెల్కమ్ స్పీచ్ ద్వారా కేంద్రం పెద్దల దగ్గర తన పలుకుబడి ఎలాంటిదో చెప్పకనే చెప్పేశారు. ఇదే సభలో వేదిక మీద కూర్చున్నా కూడా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం సభలో మాట్లాడలేకపోయారు. అంతేకాదు ఆమె రోడ్ షోలో కూడా మోదీ వెనకన నిలబడిపోయారు. ఏపీ కూటమిలో ఆమె బీజేపీ పక్షాన ఉండాల్సిన నాయకురాలు, కానీ ఆమెను అలానే పక్కనుంచుతున్నారని అంటున్నారు. ఇక ఏపీ నుంచి బీజేపీ తరపున 3 ఎంపీలు గెలిస్తే అందులో ఒకరైన శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి అయ్యారు. సీఎం రమేష్కు కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవులు కట్టబెడుతోంది. ఇక ఎటు పురంధేశ్వరికే ప్రాధాన్యత లేదా అన్న చర్చ అయితే వస్తోంది. ఇక ఆమె కంటే లేటుగా బీజేపీలో చేరిన సీఎం రమేష్ మాత్రం అలా కమలదళాన్ని ఆకట్టుకుంటూ అల్లుకొని పోతున్నారని అంటున్నారు. మొత్తానికి ఏపీ బీజేపీ అంటే సీఎం రమేష్ అన్నట్టుగానే ఉంది. మరి ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అనే సామెత ఉండనే ఉంది. అదే రాజకీయాల్లో అయితే ఇలాగే ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా పేరులోనే సీఎం అని ట్యాగున్న రమేష్ ముఖ్యమంత్రి కాకపోయినా రాజకీయ వైభోగం మాత్రం అలాగే ఉంటుంది కదా అని అంతా అనుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.